దిస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్. అండ్ ఇట్లు మీ సినిమా అంటే సినిమా అబ్బా, సినిమా వల్ల కష్టాలు చాలా ఉంటాయి. ఇట్లు మీ సినిమా అన్నప్పుడు ఇట్లు మీ సినిమానా? సినిమా అంటే మా సినిమాగా, అరే మీ సినిమా మా సినిమా అనేది కాదు, మనందరి సినిమా ఇది అనమాట. ఎందుకంటే తమిళ సినిమా, మలయాళం సినిమా, సంథింగ్ ఏదేదో సినిమాలు పెట్టి పిలిచేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు. తెలుగు వాడు సినిమా తీసిన పాన్ ఇండియా లెవెల్లో ఒక రేంజ్లో అయితే ఆడుతున్నాయి అనమాట. మలయాళం సినిమా తెలుగులో రిలీజ్ అయిన ఒక రేంజ్లో, మంజుమల్ల బాయ్స్ కావచ్చు, ప్రేమలు కావచ్చు, ఒక రేంజ్లో ఆడుతున్నాయి. ఇప్పుడు సినిమా యూనివర్సల్ అయిపోయింది. అందుకని మనందరి సినిమా ఇట్లు మీ సినిమా. అండ్ మూవీ ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్ గారు అండ్ హీరో గారు అయితే మన పక్కన్నారు. మరిన్ని వివరాలు ఆయన గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, హౌ ఆర్ యు? ఓకే, బాగున్నానండి. ఇంకా బీబీ షుగర్ అలాంటిది ఏం రాలేదు. వస్తే మీకే చెప్తా. ఆర్థిక సాయం. ఓకే ఓకే ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇట్లు మీ సినిమా ఎవరి సినిమా ఇది? ఇది సినిమా చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఇది ఈ సినిమా. అట్లాగే సినిమా కోసం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తిది ఈ సినిమా. సినిమా కష్టాలు అని మనం మామూలుగా అంటూ ఉంటాం, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. యాక్చువల్గా ఆ సినిమా కష్టాలు ఏంటనేది లైవ్ లో మనం ఈ సినిమాలో చూపించాం. అంటే ఒక సినిమాగా ఏదో ఆర్టిఫిషియల్ గా తీసినట్టు కాకుండా రియలిస్టిక్ గా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా గ్యాదర్ చేసుకుని, ఇందులో ఒక పర్సన్ ఒక విలేజ్ నుంచి స్టార్ట్ అయిన ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అందులో ఎలా సక్సెస్ అయ్యాడు, అవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, దాన్ని ప్రేక్షకులకి ఎలాగ ఫన్ గా చూపించాలి. మనం పడే ప్రతి కష్టము కూడా ఆడియన్స్ కి ఒక ఫన్ గా ఉంటుంది అనమాట. ఇందులో అంటే నవ్వుకునే విధంగా చక్కగా ఒక ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో సినిమాలో ఉన్నటువంటి ప్రతి 24 క్రాఫ్ట్స్ కూడా ఎలా ఉంటాయి అనేది మొత్తం కూడా మనం చూపించాము. కాబట్టి ఇది మా సినిమా, మేము చేసినా కూడా ఇది మేము మీ అందరి కోసం మీకు అంకితం చేస్తున్నాం. కాబట్టి ఇట్లు మీ సినిమా, దీనికి ఆ పేరు సార్థకం అవుతుందని చెప్పి 100% ఆ పేరు పెట్టాము. ఓకే, అంటే సినిమా వల్ల పడే కష్టాలు బేస్ చేసుకుని వచ్చే సినిమా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పడ్డ కష్టం ఏంటి ఈ సినిమాకి? మేము పడ్డ కష్టం అంటే యాక్చువల్గా నేను 2011లో ఇండస్ట్రీలో వచ్చి ప్రతి ఆఫీస్కి తిరిగా, ప్రతి మెట్టు ఎక్కే గడప దిగే గడప. మనం బయట చూసేదానికి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నదానికి పూర్తి ఆపోజిట్ లో చాలా చాలా డిఫరెన్స్. మన ఇంట్లో కూర్చొని టీవీ చూసినప్పుడు అందులో ఒక హీరో మాట్లాడే మాటలు ఇన్స్పైర్ అయిపోయి, మనం కూడా వెళ్ళిపోతే మనం కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అయిపోతామేమో నేను అనుకుంటా. నేను ఒక హీరో కట్అవుట్, నా ఫేస్ నేను అద్దంలో చూడగానే చాలా అందంగా ఉన్నాను, తిరుగులేదు, కొట్టేస్తాం అనుకుంటాం. అలా ఇండస్ట్రీకి వెళ్ళిన తరువాత మనలాంటి వాళ్ళు కొంత వేలల్లో ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కడు కూడా సినిమా అవకాశం కోసం క్యూలో ఉంచుకుంటున్నారు. ప్రతి ఒక్కడి ఫోటో కూడా ఆ సినిమా ఆఫీసుల దగ్గర తిరుగుతూ ఉంటుందన్నమాట, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. కానీ ఎవరికి ఎప్పుడు లైఫ్ వస్తుందా అనేది చెప్పడం. మనం ఒక లాటరీ కొట్టాలన్నా కూడా మనకి ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కానీ సినిమా ఛాన్స్ వస్తుంది అనేది మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉండనే ఉండదు. దానికి ఎంత కష్టపడాలంటే ఒకానొక సందర్భంలో మన కళ్ళలోంచి నీళ్లు కూడా కారి మన నేల మీద పడతాయి అనమాట. కన్నీటి బొట్లు కూడా అలా కారుస్తూ తిరిగే రోజులు కూడా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాంటి సిచ్యువేషన్ మేము కూడా చాలా ఫేస్ చేసాం. అలా నేను ప్రెసెంట్ అసలు ఇండస్ట్రీలో 2011లో స్టార్ట్ అయ్యి వచ్చి నేనేదో ఊహించుకుని వచ్చి అది ఇక్కడ లేకపోవడంతో చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యి, నాతో పాటు ఒక 5-6 ఫ్రెండ్స్ గ్రూప్ మొత్తం కూడా మేము ఒక ఛానల్ లాగా తిరిగి అందరూ కూడా ట్రై చేసి మ్యాక్సిమం ఒక 4-5 ఇయర్స్ బాగా కష్టపడి, ఇంకా మనకి మారల్ సపోర్ట్ ఏమీ లేదు, ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయాం. నేను కూడా వెళ్ళిపోయినా కూడా నా మనసులో మాత్రం ఇంకా సినిమా మీద ఉన్నటువంటి ఇష్టం చాలా. నేను అదర్వైజ్ ఏం చేసినా కూడా, ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా, నా మైండ్ మొత్తం రాత్రి పగలు ఈ సినిమా మీద తిరుగుతూ ఉంది. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం సినిమా కోసం ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు మనల్ని నమ్మి ఎవరు ఒక ఛాన్స్ ఇవ్వలే. మనలాగా చాలా మంది ఉన్నారు, మనం అందరికీ ఛాన్స్ ఇవ్వలేకపోయినా నేనే కనుక ఒక ప్రొడ్యూసర్ గా మారితే నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్ సర్కిల్ మాత్రమైనా కనీసం వాళ్ళకైనా నేను ఒక ఛాన్స్ ఇవ్వగలను. దానికి ఏం చేయాలి? ఎక్కడో ఏదో కంటెంట్ తీసుకోవడం కాదు, మనం పడ్డ కష్టాలనే మనం కంటెంట్ గా తీసుకుని రియలిస్టిక్ గా ప్రజలకి, అందరికి, ఆడియన్స్ కి చూపించగలిగితే దాంట్లో మనం సక్సెస్ అయితే కనుక 100% మనం నమ్ముకున్న సినిమాకి మనం న్యాయం చేసినట్టు అవుతుంది, మన స్టోరీకి మనం న్యాయం చేసినట్టు అవుతుంది, మనల్ని నమ్ముకున్న మన ఫ్రెండ్స్కి న్యాయం చేసినట్టు అవుతుంది. మనం ఏదైతే చేయాలనుకున్నామో అది చేయడానికి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ సాధించడానికి కూడా 100% అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రొడ్యూసర్గా మారి
నాతో తిరిగినటువంటి ఫ్రెండ్స్ అందరినీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉంటే వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళతో సినిమా చేసి ఈరోజు సక్సెస్ కొట్టడానికి మీ ఎదురుకుండా వచ్చామన్నమాట. ఈ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది ఏదో ఒక పాయింట్ 100%. అంటే ఇప్పటి వరకు పెద్ద పెద్ద స్టార్స్గా ఉన్నటువంటి చిరంజీవి గారు కానివ్వండి, ఇంకా నాగార్జున గారు కానివ్వండి, అట్లాగే అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, కమల్ హాసన్ గారు కానివ్వండి, వీళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారో ఆ స్ట్రగుల్స్ అన్నీ కూడా మేము ఇందులో చూపించాం. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఇవాళ ఇంత పెద్ద స్టార్స్ అయిన వీళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలు పడ్డారనేది మా సినిమాలో ఉన్న కామన్ మ్యాన్ చేత మేము చూపించగలిగాం అన్నమాట మొత్తం అందరికీ కూడా. దీనికోసం నేను సొంతంగా లిటిల్ బేబీ క్రియేషన్స్ అని ఒక బ్యానర్ స్థాపించి నేహా ప్రెజెన్స్, బేబీ నేహా ప్రెజెన్స్, మా పాప పేరే బేబీ నేహా, తన పేరు మీద ఒక బ్యానర్ని పెట్టి ఈ హరీష్ చావా అనేటువంటి ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్తో ఈ సినిమాని జనాలకు తీసుకెళ్లాలని చెప్పేసి చక్కగా ఒక 4 క్యారెక్టర్ని నేను ఎన్నుకొని ఆ 4 కూడా మా ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళే ఓన్గా దీన్ని మనం యాక్ట్ చేయమంటే కష్టపడ్డట్టు యాక్ట్ చేయమంటే చేయడం కష్టం, ఆల్రెడీ అనుభవించిన దాన్ని చేయమంటాం చాలా ఈజీ. వాళ్ళందరూ లైవ్లో అనుభవించిన దాన్ని దీంట్లో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కొత్త వాళ్ళైనా ఎన్నో సినిమాలు చేసినటువంటి ఎక్స్పీరియన్స్తో ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్గా చేశారు ఈ సినిమాలో. వాళ్ళ యాక్టింగ్ కాదు, అది వాళ్ళు నిజంగా జీవించారు చెప్పాలంటే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో హీరో అనే క్యారెక్టర్ లేదు చెప్పాలంటే, 4 కుర్రాళ్ళ కథ. ఆ 4 కుర్రాళ్ళలో కూడా ఒక అమ్మాయి ఉంది, ఆవిడ మంజుల అని, ఈవిడ మంజుల గారు. ఈవిడ హీరో ఈ సినిమాలో. అసలు ఎంత ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఆవిడ క్యారెక్టర్ చూడటానికి చాలా సింప్లిసిటీగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పుడు చాలా వెయిటేజ్ అనమాట. అప్పటి వరకు సినిమా చూస్తున్న ఒక ప్రేక్షకుడికి అలా నిలబడిపోతాడు ఇక స్క్రీన్ చూసి, ఆహా ఇదనమాట సినిమా ప్రపంచం అంటే, రంగుల ప్రపంచం అని ఎందుకంటే ఎలా ఉంటుందన్నమాట అని కళ్ళకి కట్టినట్టు చూపించింది. యాక్చువల్గా చాలా బాగా వండర్ఫుల్గా చేసింది మా ఆర్టిస్ట్ ఈవిడ మంజుల గారు. అట్లా నుంచి అలా మా ప్రయాణం సాగి ఈ రోజు మీ ముందుకు వచ్చింది అనమాట సినిమా. ఓకే, నైస్. అంటే 5 క్వశ్చన్లో చెప్పాల్సిన ఆన్సర్ ఒక క్వశ్చన్లో చెప్పినారు, క్వశ్చన్లు మిగిలిచ్చారు నాకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా నిలబడాలంటే చాలా కష్టం. ఆయన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎవరు చూడకున్నారు, అది వాస్తవం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు ఈ సినిమా అంటే మీరు ఏం చెప్తారండి హీరోగా ఎందుకు అంటే? చెప్పాను అంటే ఏంటంటే మెయిన్ సినిమా అనేది ఒక పిచ్చి, ప్యాషన్ అంతే. సో మనం ఎందుకు రాకూడదు ఫీల్డ్లోకి, మనకేం తక్కువ చిన్న ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో అలా ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పినట్టు మేమందరం ఒక రూమ్మేట్స్. సో కాబట్టి కష్టాలు చూశారు, ఇంత తిరిగాము, తిరిగిన తర్వాత కూడా బాగున్నాను అన్న యాక్టింగ్, అదే యాక్టింగ్ సూపర్గా చేసినావు, సరే ఫోన్ చేస్తాను నెంబర్ తీసుకోవడం. 1-2 డేస్ తర్వాత మొన్న ఆడిషన్స్కి వచ్చారు కదమ్మా, సరే బాగా చేస్తారమ్మా, ఈ క్యారెక్టర్స్ మీకు సెట్ అవ్వమ్మా, హీరో క్యారెక్టర్ చేస్తామమ్మా అన్నారు. అరే సార్ థ్యాంక్స్ అని చెప్పాను. సో మనకు ఇన్నర్ ఫీలింగ్ తెలియదు. మరి ఏంటమ్మా అంటే ఏంటంటే అర్థం ఉంటుంది సార్, చూడమ్మా ఏదన్నా 5 లక్షలు 10 లక్షలు సార్ పెట్టుకునే స్టేజ్ లో మేము లేము సార్, లేకనే మేము ఇట్లా సినిమా అంటే వేరే ప్రొడక్షన్ పోతే ఇలా అడిగారా? డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, అవునవును చెప్పలేదు. సో అందరూ అలాంటి వాళ్ళు అయితే కాదు, అలాంటి వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. సరే కామన్ అయిపోయింది ఇప్పుడు డబ్బులు తీసుకో. సో డబ్బులు తీసుకున్నా కూడా నిలబడతారు అనేది లేదు అది. ఎందుకంటే కరెక్ట్ మంచి బ్యానర్ ఏదన్నా సపోజ్ గీతా ఆర్ట్స్ అలా మంచి బ్యానర్ అయితే మాత్రం అదే మన కాన్ఫిడెన్స్, అలా డబ్బులు పెట్టచ్చు, మన డబ్బులు రూపాయికి డబ్బులు వస్తుంది, ప్లస్ మన కూడా ఫేమ్ వస్తుంది, ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవరో అన్నోన్ బ్యానర్ మనకు తెలియదు, తెలియని దగ్గర మనం డబ్బులు పెట్టేసి చేతులు కాల్చుకోలేము. సో కాబట్టి నేను అనుకున్నా అంటే సో వద్దు, తిరిగాము, బాగా తిరిగాము, కష్టపడ్డాము మేము, బట్ ఛాన్సెస్ అయితే లేదు. సో ఒక టైంలో ఫీల్డ్ వద్దు అని నేను జాబ్ చేసుకునే టైంలో ఫోన్ చేసి మూవీ చేస్తున్నాం, మళ్ళీ టైం ఉంది, ఏం చేస్తావు చెయ్యి, వచ్చేయండి. సో సీరియస్లీ ఏంటంటే 1 కోటి రూపాయలు ఇచ్చిన ఆనందం నాకు అది. ఎందుకంటే 10 years నన్ను వదిలిపెట్టి అప్పుడప్పుడు ఎప్పుడు మంత్లీ వన్స్ లేదా ఇయర్లీ వన్స్ అలా ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతారు తప్ప ఏం చేసాను, జాబ్ సినీ ఫీల్డ్ అంటే వదిలేసాను చెప్పాను. అలాంటి తను గుర్తు పెట్టుకొని మాకు ఛాన్స్ అంటే టు బీ ఫ్రాంక్ లిటరల్లీ అంటే ప్రసాద్ గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. సో ఎందుకంటే నమ్మి ఛాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మా బయట సినిమా లాగా యాక్టింగ్ చేయి, డాన్స్ చేయని మాత్రం అడగలేదు, ఎందుకంటే తనకు తెలుసు. సో వాట్ టైం అనేది తనకు తెలుసు, యాక్టింగ్ వచ్చు, డాన్స్ వచ్చు, చేస్తాడు, చేయగలడు, ఈ రోల్కి తను సూట్ అవుతారు అనే ఆ నమ్మకంతో నాకు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నేను 100% నిలబెట్టుకున్నాను. సినిమా అయితే బాగా సక్సెస్ వచ్చింది. మేము రియల్ జీవితంలో ఎలా కష్టపడ్డామో స్క్రీన్ మీద అలా ప్రజెంట్ చేస్తాము. దానికి ఓవర్గా మళ్ళీ ఓవర్ నైట్లో ప్రాక్టీస్ చేయడం కానీ ఈ డైలాగ్ ఇలా చెప్పాలని ఏం లేదు. ఆల్రెడీ ఆ డైలాగ్స్ లేకపోవచ్చు మా నిజ జీవితాల్లో,
అంటే ఇవి డైరెక్టర్ రాసిన డైలాగ్స్ కాబట్టి ఉండకపోవచ్చు, బట్ ఆ ప్రెజెన్స్ అనేది మేము అట్లే అపీల్ చేస్తాం అట్లా. ఓకే. సో సినిమా అయితే మాత్రం సూపర్ గా ఉంది. ప్రసాద్ గారు చెప్పిన ఇంట్లో మీ సినిమా అంటే అందరి సినిమా. ఈ సినిమా బాగా ఎవరు కనెక్ట్ అవుతుందంటే అందరు కనెక్ట్ అవుతుంది, బట్ సినీ ఫీల్డ్ లో వచ్చి ఓవర్కమ్ చేయలేక కొంతమంది స్ట్రగుల్ పడి కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, కొంతమంది అలానే ఉంటారు. ఎలా అయినా నేను బతుకుతే దీంట్లోనే బతుకుతా, చనిపోతే దీంట్లో చనిపోతే చాలా మంది వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఈ సినిమా టు బి ఫ్రాంక్ అంకితం అనుకోండి. అంటే చూసి ఎలా అంటే ఓహో సక్సెస్ అంటే ఇలా రావాలి, ఇలా చేస్తే మేము సక్సెస్ అవ్వగలము అని ఒక చిన్న పాయింట్ చెప్పాను. ఓకే, నైస్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్లు మీ సినిమా అంటే ఒక సినిమా వల్ల కష్టాలని బ్యాక్గ్రాఫ్గా చేసుకుని అలాంటి కథని మీరు చెప్పారు. అందుకే మిమ్మల్ని అంతా నెగిటివ్ క్వశ్చన్స్ ఫస్ట్ అడుగుతున్నా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఫస్ట్ కష్టాలు వస్తాయి కాబట్టి. అండ్ హీరోయిన్ గారు మిమ్మల్ని కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నా, మీరేం ఫీల్ కావద్దండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త అమ్మాయిలకు అంటే హీరో గారు చెప్పారు, ఏమని చెప్పారు, అబ్బాయిలు వెళ్తే డబ్బులు అడుగుతారు, ప్రొడ్యూసర్ వేరే విధంగా కష్టాలు చెప్పారు. అమ్మాయిలకు మెయిన్గా ఏంటంటే ఒక యాక్టర్గా అవకాశం ఇవ్వాలన్నా కమిట్మెంట్ అన్న మాట ఎప్పటి నుంచో వినపడుతుంది. దానిపై మీరేమంటారు, ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా? అంటే ఫేస్ చేయడం అంటే అలా అంటే అందరూ అనుకున్నట్టు ఉండదు. ఇష్టం ఉంటే కొందరు చేయొచ్చు, లేకపోతే ఇష్టం లేకపోతే మన ఇష్టం. ఇంకా అలా పర్టికులర్గా మూవీ చేయాలి అంటేనే కమిట్మెంట్ అనేది ఉండదు. ఫస్ట్ అందరూ అలా అనుకోవడం చాలా తప్పు ఇండస్ట్రీ గురించి. అలా ఏం ఉండదు అనుకుంటున్నాను నేనైతే. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను ఫేస్ చేయడం అంటే లేదండి, ఇప్పుడు వరకు నేను అలాంటిది ఏం ఫేస్ చేయలేదు. నేను చాలా సాఫ్ట్ గానే వెళ్ళిపోతున్నాను. అలా నాకు ఎవరు ఇలా చేయండి మేడం, ఇలా చేస్తేనే చాయిస్ వస్తుంది అని ఎవరు చెప్పలేదు, నాకు చెప్పలేదు, చెప్తారని అనుకోవట్లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇలా ఉండాలి అన్నది రూల్ ఏం లేదు మూవీ ఇండస్ట్రీలో. అది అందరికీ ఉంటది అన్నది నాకు తెలీదు నార్మల్గా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అడగలేదు, చెప్పలేదు కూడా. అలా ఏం ఉండదు మూవీ ఇండస్ట్రీ అని నేను అనుకుంటున్నా. అండ్ సేమ్ టైం అండి, అంటే ఒక బడ్జెట్ అంటూ మీరు పెట్టుకున్నారు, క్యాస్టింగ్ మంచివాళ్ళు అంటే అలా కాదు, ఓకే పెయింటింగ్ ఆర్టిస్టులను పెట్టుకుంటే కొంచెం సినిమా కొంచెం హైప్ ఉంటుందని అంటారు. కానీ ఈ వ్యక్తిని, ఈ హీరోని, ఇంకొక కొంతమందిని పెట్టుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా రియలిస్టిక్ గా ఉంటుంది. స్టోరీ మొత్తం కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. మన కల్పిత కథలు కాదు, కల్పించి రాసిన కథలు కాదు, లేకపోతే ఎక్కడ ఊహించుకుని రాసినవి కాదు, ఎక్కడ చదివినవి కాదు. ప్రతి సినిమా పక్షి అని ఎందుకంటే అంటే సినిమా మీద ఇష్టంతో ఇక్కడ ఇండస్ట్రీలో వాడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాని మీద ఇష్టంతో ఎన్ని కష్టాలైనా పడి చివరికి ఒండెక్కాలని చూస్తూ ఉంటాడు. అలాంటి నలుగురు కుర్రాళ్ళు నిజంగా రియల్ లైఫ్ లో ఈ ఇండస్ట్రీలో తిరిగి వాళ్ళ అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి, ఎంతో మంది చుట్టూ తిరిగి చివరికి వాళ్ళకి అవకాశం రాదు అనుకుని మోరల్ సపోర్ట్ లేక నుంచి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఇటు ఎక్కడ ఉన్నా కానివ్వండి, వాళ్ళ మనసులో మాత్రం ఈ సినిమా బతికుంది. ఇంకా ఆ యాక్షన్ ఎప్పుడు వాళ్ళు ఏ పని చేసినా కూడా దాంట్లో ఎంతో కొంత ఇది చూపిస్తూ ఉంటారు అన్నమాట ఇష్టాన్ని. అంటే ప్రతి వ్యక్తికి ఒక మేనరిజం ఉంటుంది. ఆ సినిమా అన్న కళ మీద ఉన్నటువంటి అభిమానంతో తను ఏ పని చేసినా ఆ మేనరిజాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటాడు. అలా ఉన్నటువంటి నలుగురు కుర్రోళ్ళు నాకు తారసపడ్డారు. వాళ్ళు యాక్చువల్గా గాడ్స్ గిఫ్ట్. నా ఫ్రెండ్స్ అవ్వడం, నాకు అందుబాటులో ఉండడం, నా బడ్జెట్కి కూడా వాళ్ళు అందుబాటులో ఉండడం. అంటే యాక్చువల్గా నేను వాళ్ళకి ఏమి ఇచ్చానో ఇవ్వలేదు, అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. సినిమాకి 100% వీళ్ళు న్యాయం చేస్తారు, వీళ్ళైతేనే న్యాయం చేస్తారు అనిపించి వాళ్ళని నేను పెట్టుకున్నాను. వాళ్ళని నమ్మాను కాబట్టి వాళ్ళ మీద బడ్జెట్ పెట్టి నేను ఇవాళ ఆ సినిమా తీశాను. ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు పెయింటింగ్ ఆర్టిస్టులు ఇందులో ఒక 2-3 ఉన్నారు. F2 ప్రదీప్ గారు, వాళ్ళ వైఫ్ రియల్ లైఫ్ లో వైఫే, ఇందులో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గా చేశారు వాళ్ళు. వాళ్ళ క్యారెక్టర్ సినిమాని మూవ్ చేయడంతో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే సినిమా గురించి ఇంట్రడక్షన్ వాళ్ళే ఇస్తారు, మళ్ళీ ఎండింగ్ వాళ్ళే ఎండ్ చేస్తారు మూవీ. ప్రదీప్ గారు వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరు కూడా రియల్ లైఫ్ లో కూడా వాళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. అట్లాగే కిరణ్ గారు అని లక్కీ గారు అంటారు ఇండస్ట్రీలో, ఆయన ఒకరు ఉన్నారు. అట్లాగే అమ్మ రమేష్ గారు ఉన్నారు, ఆయనతో లీడ్ క్యారెక్టర్ ఈ సినిమాలో. అసలు అసలు ఎంత ఫేమస్ అవుతుందంటే చెప్పాలంటే వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ ఆయన చేసిన తక్కువ టైమింగ్లో అయినా కూడా బాగా చేశారు. వీళ్ళ ముగ్గురు కూడా మెయిన్ పెయింటింగ్ ఆర్టిస్టులు అనమాట. వీళ్ళని తీసుకుని వీళ్ళ సపోర్ట్తో ఈ కొత్త వాళ్ళతో నేను ఈ సినిమాని పూర్తి చేసేసి ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు భూమించి త్వరలోనే ఇంకా దగ్గరలోనే కమింగ్ సూన్ ఆ సెన్సార్ కూడా పూర్తి చేసుకుని వచ్చి ఈ జూన్ నెలలో రిలీజ్కి సిద్ధంగా ఉంది. అందువల్ల ఇక ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేసి నా బ్యానర్కి మంచి పేరు రావాలి. డబ్బులు వచ్చినా రాకపోయినా తర్వాత సంగతి, అది నేను అసలు డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచించను కూడా.
ఎట్లా తెచ్చానో ఎట్లా పెట్టానో చెయ్యాలనుకున్న నా ధ్యేయం ఒకటే. అర్జునుడికి చెట్టు మీద ఉన్న పండు బాణం ఇస్తే అర్జునుడికి చెట్టు మీద ఉన్న పండే కనబడుతుంది, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో కనబడరు. అట్లాగే నాకు నా సినిమాను పట్టుకుంటే నా సినిమా పూర్తయ్యే వరకు అదే కనబడింది తప్ప వేరే ప్రపంచం ఏమి కనబడలే. ఎన్ని కష్టాలు పడ్డామో, ఈ సినిమా పూర్తయ్యే లోపు ఎన్ని బాధలు అనుభవించామో మాకు తెలుసు. అందరూ కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు, సక్సెస్ అవుతుందని కూడా అదే హ్యాపీనెస్లో కూడా ఉన్నారు అందరూ కూడా ఈరోజు. అందుకే మేము దీన్ని చేసి ఇది సినిమా ప్రపంచానికి అంకితం ఇద్దాం అనుకుంటున్నాం అనమాట. అందుకోసం ఇట్లు మీ సినిమా అని చెప్పాం. దానికి ఆ ఇట్లు మీ సినిమా అనే దానికి మనం ఇది కూడా చెప్పాం, ఒక వాయిస్ ఓవర్లో సినిమాలో ఇట్లు మీ సినిమా అని ఎందుకు అంటాం అనే దాన్ని ఒక 5 minutes అట్లా దాని గురించి ఒక వాయిస్ ఓవర్ స్టార్టింగ్లోనే ఆ ఇట్లు మీ సినిమా అనే వాయిస్ ఓవర్ ద్వారా చెప్పించాం. అంటే సినిమానే తన గురించి చెప్పుకుంటుంది ఈ సినిమాలో. నేను సినిమాని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను ఎలా ఆదరించాను అనే ఒక కొత్త పాయింట్తో మేము ముందుకు వస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇండస్ట్రీ గురించి ఈ మధ్య సినిమాలు లేవు. నేను ఇంతే తర్వాత మనకి ఇప్పటి వరకు సరైన కంటెంట్తో ఇండస్ట్రీ గురించి రాలా సినిమాలు. వచ్చినాయి కానీ ఎక్కడో ఒక చోట సినిమా మొత్తంలో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు టచ్ చేసి ఉంటారు కానీ ఫుల్ లెంత్ సినిమా మీద తెలియదు ఎవరికి మటుకు. చాలా లాంగ్ టైం తర్వాత ఇది వస్తుంది కాబట్టి నా ధైర్యం కూడా అదే, అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, అందరూ కూడా ఆదరిస్తారండి. ఎక్కడా కూడా ఒక్క పాయింట్ కూడా నెగిటివ్గా సినిమా గురించి ఇండస్ట్రీ గురించి మాట్లాడరు. ప్రతిదీ కూడా తప్పులు ఈ ఆర్టిస్టులు అంటే ఎవరైతే దీంట్లో యాక్ట్ చేశారో, ఎవరైతే ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చారో వాళ్ళ మీద, అంటే మేము సరిగ్గా ప్రయత్నం చేయలేదు కాబట్టి మాకు అవకాశం రాలేదు, చేస్తే వస్తుంది అన్న లెక్కలోనే ఈ సినిమాని ప్రజెంట్ చేశాం. కానీ స్క్రీన్ మీద ఎక్కడా కూడా ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కానీ, ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులను బ్లేమ్ చేయడం కానీ, ఇండస్ట్రీ కళామ తల్లి మీద ఎలాంటి మేము అపవాదాలు వేయడం కానీ చేయలేదు. 100% పాజిటివ్గా వెళ్ళాం. మాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చి ఇండస్ట్రీలో రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా, మహానుభావులైన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ప్రశంసలు అందుతాయి. వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశంసిస్తారు. మమ్మల్ని ప్రశంసించమని సినిమాని ప్రశంసిస్తారన్న నమ్మకం అయితే నాకు 100కి 100 పాళ్ళు ఉందండి. అందుకని ఇట్లు మీ సినిమా అన్నాం. పదే చెప్పడానికి కారణం ఏంటంటే ఇట్లు మీ సినిమా అనేది అందుకే మేము కష్టపడ్డాం, మీ సినిమాని మీకు ఇలా ఉంటుందని చూపించాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల కష్టం తర్వాత ఒక అవకాశం వచ్చింది. ఆకలితో ఉన్నవాడు బిర్యానీ పట్ల దొరికినంత హ్యాపీగా ఉంటుంది. అంటే ఆకలితో ఉన్నవాడికి పులిహోర దొరికితే ఒకలా ఉంటుంది, బిర్యానీ దొరికితే ఇంకోలా ఉంటుంది. మీకు బిర్యానీ దొరికింది హీరోగా, ఎలా అనిపిస్తుంది? చెప్పాను కదా, కాల్ చేసి మూవీ చేస్తున్నాము, 4 numbers అందులో మీరు ఒకరు అని వినగానే జోక్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక పాయింట్ జోక్ చేస్తున్నాం. దీంట్లో జోక్ ఏముంది అన్నట్టు ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీ చాలా ఇయర్స్ అయిపోయింది. నేను ఏం చేస్తున్నానో చేస్తావా లేదా అడిగితే ఎవరైనా ఇప్పుడు కామన్ ఎంత ఫ్రెండ్ అయినా ఇలా ఉంది ఏమంటావు చేస్తావా అడుగుతారు. ఆయన నన్ను అడగలేదు అంటే నా మీద ఉన్న నమ్మకం నన్ను, ఎందుకంటే నేను చెప్తే మాట కాదన్నాడు అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ తో ఉంది, చెయ్యాలి, చేస్తున్నాం, డేట్స్ ఇచ్చారు. షాక్ నేను సీరియస్లీ షాక్ అయ్యాను. సో అంటే సినిమాలో చూస్తే కొంచెం టు బి ఫ్రాంక్ చబ్బీగా ఉన్నాను. సో చెప్పాను ఆల్రెడీ, కొంచెం అంటే మనం అంత పట్టించుకోలేదు ఎందుకంటే సినిమా ఫీల్ వదిలిపెట్టాం కదా. సో ఇప్పుడు కొంచెం జాబ్ ఇవన్నీ ఉన్నాయి, కొంచెం స్ట్రెస్ ఉంది, సో కొంచెం చబ్బీగా ఉన్నాను. ఏం పర్లేదు, 1 week టైం ఇస్తాను, 1 week ఎంత తగ్గి రా అని చెప్పేసి. ఏంటి 1 week? 1 week అంటే 1 week లో ఏం తగ్గుతారండి? ఆయన చెప్పడం వల్ల చెప్పారు 1 week టైం అంటే కనీసం 1 month అని అంటే 1 month లేదు, వాళ్ళు డేట్స్ అయిపోయినా అందరూ అయిపోయినారు. సో ఫస్ట్ నీ తర్వాత అందరు నేను మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే టైం లేదు, తీయాలి సినిమా. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అవకాశం మనకు రాలేదు, బట్ ఇయర్ వచ్చింది, మనం అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పారు. సో నేను కూడా సరే ఎలా ఉన్నా ఏంటి, సో మనం బాగానే ఉంటాం, మన సినిమా బాగుంది, స్టోరీ జస్ట్ చెప్పాడు ఇలా అని నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా స్టోరీ ఇది. నేను రియల్ లైఫ్ లో కష్టపడ్డాను కాబట్టి నా స్టోరీ, సో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఎలా అంటే అలా నాకు డేట్స్ ఇవ్వండి. సో నేను డేట్స్ అడ్జస్ట్ చేసేసుకొని, సో అంటే ఫాస్ట్ కూడా అయిపోయింది, మధ్యలో బ్రేక్ రాకుండా సింగిల్ షెడ్యూల్ మొత్తం ఇది అయిపోయింది. సో కాబట్టి నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ గారు చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. ఎందుకంటే అన్ని ఇయర్స్ తర్వాత కూడా గుర్తు పెట్టుకుని బడ్జెట్ పెడుతున్నాడు. సో నాలాంటి వాళ్ళు ఇంకా ప్రెసెంట్ యంగ్ జనరేషన్ గా ఉండేవాళ్ళు ఉన్నారు చాలా మంది. సో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు రా అంటే పరిగెత్తుకొని వస్తారు ఫ్రీగా చేయడానికి. బట్ అవన్నీ వద్దు, మన వాళ్ళు అన్న చిన్న మనసులో పెట్టినాడు కాబట్టి మాకు ఛాన్స్ ఇచ్చారు. సో ఆ మనతోనే ఇట్లు మీ సినిమా అంటే మన సినిమా. సో ఇలా ఆఫర్ అంటే ఇంకా నేను చెప్పలేను, ఇట్స్ వర్ణనాతీతం అనుకోండి. ఎందుకంటే ఆనందాన్ని ఏమైతే అప్పుడు ఉన్న ఆనందం కన్నా ఇప్పుడు ఇంకా డబల్ ఆనందం ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా అగ్రిమెంట్ అయ్యింది. ఓకే అండ్ సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా షూట్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ నుంచి మీ ఫ్రెండ్స్ నుంచి అలాంటి కామెంట్స్ వచ్చాయి మీకు?
అంటే మూవీలో వెళ్తున్నావు కదా ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే అలా ఏమి ఉండదు. అంటే అనుకునే వాళ్ళకు ఉంటుంది కానీ అనుకోని వాళ్ళకు ఉండదు. ప్లస్ మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తారు దేనిలో అయినా. మా ఫ్యామిలీలో మా మమ్మీ వాళ్ళకు తక్కువ తెలుసు, చాలా తక్కువ తెలుసు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ చాలా తక్కువగా చెప్తాను నేను. అంటే ఎయిర్టెల్లో అంటే మూవీస్ అని అంత చెప్పను. ప్లస్ మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, అలా అయితే చాలా సపోర్ట్ చేశారు. ప్లస్ నాకు ఓన్గా పార్లర్ ఉంది. నేను ఎక్కడన్నా కనిపిస్తే మీరు యాక్ట్ చేస్తారా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, మీ సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు మీరు? ఇట్లు మీ సినిమా అంటే అందరూ చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. అంటే సినిమాలో పడే కష్టాలు ఏంటి, ఎలా మూవీ అంటే చాలా మంది మూవీ ఇండస్ట్రీకి రాలేకపోతున్నారు. చాలా ఇష్టం చాలా మందికి. నాకు కూడా ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, మెసేజ్లో పెడుతుంటారు, నేను కూడా ఫిలిం ఇండస్ట్రీకి వస్తాను, నాకు కూడా చాయిస్ ఉంటే చెప్పండి, అలా అలా చాలా చెప్తుంటారు. చాలా మందికి ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా, నేను చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఫిలిం ఇండస్ట్రీ అంటే. హీరోయిన్ గానీ హీరోయిన్ గానీ ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? అలా అంటే నేను హిందీ హీరోయిన్ మనీషా కొయిరాలా చాలా ఇష్టం నాకు. మొన్ననే హీరామండి మూవీ వచ్చింది కదా హిందీలో, నేను చాలా చూస్తుంటాను. అంటే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఎలా చెప్తారు అన్నది. ఫేస్ ఒక డైలాగ్ చెప్పండి ఏదో ఒకటి మీ సినిమాలో. మా సినిమాలో డైలాగ్ అంటే కళమ్మ తల్లి అందరినీ ఆదరిస్తుంది అనే డైలాగ్ ఉంది. కానీ అది ఏడ్చేటప్పుడు, ఈ మూవీలో నేను చాలా ఏడ్చాను. నా సీన్ మొత్తం ఏడవడమే ఉంది. అంటే నేను ఫస్ట్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన, అంటే మూవీలో ఫిలిం ఇండస్ట్రీ వచ్చినప్పుడు నాకు చాలా కష్టాలు వచ్చాయి అనమాట. ఆ తర్వాత నేను టీ కొట్టు పెడతాను. ఇంకా మూవీ ఫిలిం ఇండస్ట్రీ నాకు ఇంకా వర్కౌట్ అవ్వదు, నేను వెళ్ళేసి ఇంకా టీ కొట్టు పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత నలుగురు నా తమ్ముళ్ళు అందరూ నాకు టీ కొట్టు దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటుంటారనమాట మూవీస్ గురించి. ఈ రోజు ఈ ఆఫీస్కి వెళ్ళాము అలా చెప్పేది లేండి, ప్రొడ్యూసర్ గారు గుండె పట్టుకుంటారు. కానీ అలా చూసిన తర్వాత నేను అంటే ఈ స్టోరీ నాలా ఉంది, బాగుంది మీరు చెప్పిన దగ్గరికి బాగుంది, అలా నా స్టోరీలా ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్నాను అనమాట. వింటూనే ఉంటాను స్టోరీ ఎలా ఏం చెప్తున్నారు అని. అంటే తర్వాత ఏంటంటే తన స్ట్రగుల్స్ ఎలా పడ్డా చెప్తుంది. సో ఇలా ఉంటుందా అన్న కాన్సెప్ట్. మీరు ఏమన్నారంటే ఇప్పుడు ప్రేక్షకులకి ఏం చెప్తారని, ప్రేక్షకుల కన్నా ముందు ఫస్ట్ ఎవరు సినీ ఫీల్డ్ లోకి రావాలి అనుకున్న వాళ్ళకి లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఒకటే నేను నా తరఫున చెప్పగలను, ట్రై చేయండి, బట్ ఇన్ ఏ గుడ్ వే, కరెక్ట్ వేలో వెళ్ళిపోండి. అంటే రాంగ్ స్టెప్స్ మాత్రం వేయకండి. పక్క కళమ్మ తల్లి మిమ్మల్ని ఆదరిస్తుంది. మీకు టాలెంట్ ఉంటే డాన్స్ కానీ యాక్టింగ్ కానీ సో కామెడీ కానీ ఏదైనా, సో మీరు ఒక స్ట్రైట్ వేలో వెళ్ళిపోండి. అడ్డదారులు మాత్రం తొక్కకండి. అది ఎవరికి చెప్తున్నా అంటే అది జెంట్స్ లేదా లేడీస్ చెప్తున్నాను, ఇద్దరికి చెప్తున్నాను. ఎందుకంటే ఒక స్ట్రైట్ వేలో అయితే మాత్రం సక్సెస్ అనేది కంపల్సరీ. ట్రై అంటిల్ యూ సక్సీడ్. టైం పట్టొచ్చు కానీ ఫిలిం ఇండస్ట్రీలో తప్పకుండా సక్సెస్ వస్తుంది అనే కాన్ఫిడెంట్ అంటే ఉంది. అంటే మేము ఆల్రెడీ ఫిలిం ఇండస్ట్రీలో వచ్చాం కాబట్టి మాకు ఉంది.